అవును, ఇందాక నుంచి చూస్తున్నాను కోరి రమ్మన్నాను కదా అని కొరిదేమే ఇల్లంతా గంతులేస్తావా? ఇదిగో, నీకు నా డబ్బు మీద ప్రేమ అయితే నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇచ్చి ముఖాన్ని కొడతాను. బావా మరదల మధ్య ఉన్న శృంగారం బంగారంతో సమానం. బావా నాకు మీరు కావాలి, కానీ మీ డబ్బు ఎందుకు బావా? మళ్ళీ బావాకేమన్నామంటే గోబ గుయ్యమంటది, పళ్ళు రాలిపోతాయి, పళ్ళు కట్టించుకోవాల్సి వస్తుంది. ఎందుకు రాలాలి? ఎందుకు రాలకూడదు? ఏంటి మీ నాన్నగారు నాకు మావ అయినప్పుడు మీరేమవుతారు? ఎత్తుకు వేస్తే 2 అవుతారు. ఇందాకేమో మా అమ్మ సైడ్ నుంచి చూసి కలిపావు, ఇప్పుడేమో మా నాన్నగారి సైడ్ నుంచి చూసి కలుపుతావు. ఏంటి నాటకం? నేను నాటకాలు ఆడటం లేదు, సినిమాలు డైరెక్ట్ చేయట్లేదు. డైరెక్ట్ అయిపోయేది ప్రొడ్యూసర్గా. నన్ను పెంచి పెద్ద చేసింది మీ నాన్నగారు అన్నమాట అక్షరాలు నిజం. ఏం కోతలండి, బ్రహ్మాండమైన కోతలు. కన్న బిడ్డను నన్ను పెంచి పెద్ద చేయలేకపోయినా ఆ పెద్ద మనిషి ఈవిడ గారిని పెంచి పెద్ద చేశాడు. ఇక నువ్వు చెప్పే పిచ్చి మాటలు నమ్మడం నేనే వెరివాణి కదా కురదాను. నాన్నగారు ఏమయ్యారమ్మా అని ఎప్పుడైనా మీ అమ్మగారిని అడిగారా? ఒకసారి కదా 100 సార్లు అడిగాను. ఏం చెప్పారు? ఏం చెప్తుంది? ఆవిడ గారి మీద ఆయన అలిగి ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు అంతే. అంటే కొంతవరకు నిజం చెప్పారనమాట. సరే, మిగిలిన నేను చెప్తాను వినండి. చెప్పు. మిమ్మల్ని కన్నా మీ నాన్నగారే నన్ను పెంచి పెద్ద చేశారు. నన్ను మీ గర్ల్ ఫ్రెండ్ గా నాటకం ఆడమని అడిగిన రోజున మా మామగారి పోలికలను మిమ్మల్ని చూసి మీ ఇంటికి వచ్చాను. అత్తయ్య గారి నన్ను తాళి పుట్టింది. మామగారు ఎక్కడున్నారు అత్తయ్య అని అడిగినప్పుడు ఆవిడ పొందిన కలవరం చూశాక నా అనుమానం బలపడింది. ఇంటికి వెళ్ళి మా ఆయన అడిగి నిజానిజాలు తెలుసుకున్నాను. నేను చెప్పిన దాంట్లో నిజమే ఉందో అబద్ధమే ఉందో తెలుసుకోవాలనుకుంటే నాతో పాటు మీరు మా ఇంటికి రండి. నమస్కారం డాక్టర్ గారు. ఓహో, దుర్ముహూర్తం గారా? డి ముహూర్తం. డి అంటే దుర్ మా ఇంటి పేరు, ముహూర్తం నా అసలు పేరు, దుర్ముహూర్తం. కూర్చోండి. మీకు కూడా మాతో పని పడిందా? పోలీసులకు మాత్రం జబ్బులు రావా? ఏంటి మీ కంప్లైంట్? ఏమీ లేదండి. నేను రాత్రిపూట ఎక్కడ పడుకుంటానండి? మంచం మీద. అవును కదా. మరి తెల్లారి లేచేసరికి ఎక్కడ ఉండాలండి? మంచం మీదే. అవును కదా. అది ఏమిటోనండి, తెల్లారి లేచి చూసుకునేసరికి నేల మీద ఉంటున్నానండి. అంటే మీరు చంటి పిల్లల మంచం నుంచి కింద పడుతున్నారన్నమాట. బాలేవరే, కింద పడడానికి దుర్ముహూర్తం అంటే ఎవరు అనుకున్నారు? అగ్గి రవ్వ. మరి నేల మీద ఎలా ఉంటున్నారండి? ఎవరో నన్ను కావాలని కిందకు తోసేస్తున్నారేమోనని నాకు అనుమానం అండి. ఓహో, అంటే గాలి ధూళి దెయ్యం అని మీ అనుమానమా? అయితే అయి ఉండొచ్చు. అయితే మీరు నా డిపార్ట్మెంట్ కాదు, మా ఆవిడ డిపార్ట్మెంట్. ఆవిడ భూత వైద్యం, భానుమతి, చేతబడి వీటిలో స్పెషలిస్ట్. అక్కడికి వెళ్ళి తాయితీ కట్టించుకోండి. వెళ్ళండి. అలాగే. రా. నమస్కారం డాక్టర్ గారు. ఎలా ఉంది జ్వరం? మాత్రలు సరిగ్గా వాడుతున్నాను సార్. నాలుగు చూపించు. అబ్బా, ఆ జరదాకెళ్ళి ఎందుకయ్యా నీ జ్వరాన్ని తోడు. మీరు ఎంతకాలానికి కనిపించావు చిట్టి? ఇంకా ఎప్పుడు అలా ప్రవర్తించాలని పేరు మార్చుకున్నంత మాత్రాన పిల్లాన్ని గుర్తుపట్టలేనంత గుడ్డు అని అనుకున్నావు చిట్టి? ఇదిగో, నా మీద నీ కోపం ఉంటే ఉండొచ్చు కాక, పిల్లాన్ని కాదని మాత్రం అనకు. నువ్వు నా పిల్లం కాదని నా కళ్ళలో చూసి చెప్పు. కళ్ళలో చూసి చెప్పడం అంటే నీకు బుద్ధిందా లేదా? నేను పెళ్ళాం కాదు. నా పిల్లలు చిట్టి, నా పిల్లలు చిట్టి. అది నా పిల్లం, పైగా నీ పిల్లం అంటావా? షీఈ్ మై ఓన్ వైఫ్. తోసేదాం. అబ్బా కాబట్టి ఇది నా పిల్లం. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎస్ యు ఆర్ కరెక్ట్. ఈయనకి నిజంగానే పిచ్చి పట్టింది. విశాఖపట్నం పంపాల్సిందే. అంటే నన్ను పిచ్చాసుపత్రులు చేరమంటావా? ఇదిగో డాక్టర్, నిన్ను ఏకంగా రాజమండ్రి పంపించేస్తాను, జాగ్రత్త. రాజమండ్రికా? అంటే సెంట్రల్ జైలుకా? అవును. నేను ఏ నేరం చేశాను పంపుతావా? ఏమి నేరం చేశావు అని అడుగుతున్నావా? నువ్వు డాక్టర్ అయి ఉండి రావణాసురుడు సీతమ్మ వారిని చెరబట్టినట్టు నా పిల్లాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో చెరబడ్డాం నేరం కాదు. ఇదికి వచ్చింది, జరిగిపోయిందితో పొరపాటు జరిగిపోయింది. ఇంకెప్పుడు అలా ప్రవర్తించరు. మన ఇంటికి వెళ్తాం. బాబు, చిట్టి కాదు పట్టి కాదు. ఏంటంటే అలా చూస్తూ నిలబడ్డారు? ముందు వెళ్ళి పోలీసులు పిలిపించండి. ఈయనే ఓ పోలీసు, ఇంకే పోలీసుని పిలవనే. పురజనుల పెళ్ళాలని పరజనులు ఎత్తుకుపోతే పోలీసుని పిలుస్తాం, కానీ పోలీసు ఆయనే వచ్చి నా పెళ్ళాన్ని ఎత్తుకుపోతుంటే ఇంకెవరిని పిలవనే. నాయన దుర్ముహూర్తం, నీకు కావాలి అంటే నా థర్మామీటర్ తీసుకో, లేకపోతే నా స్టెటస్కోప్ తీసుకో. అంతేగాని నా పిల్లనే నీ పిల్ల అంటావేంటయ్యా? బాబు డాక్టర్ గారు, మీకు కావాలంటే అలాంటి ఒక 1/2 డజన్ కొని పెడతాను, కానీ నాకు కావాల్సింది మాత్రం నా చిట్టి. నా పిల్లం, చిట్టి నా పిల్లం, చిట్టి నా పిల్లం. సుబ్రహ్మణ్యం, ఈవిడ గారు నా పిల్లం కాదో తేల్చి చెప్పు. అయ్యగారు భార్య అనండి.
కొట్టానంటే తలకాయి కొబ్బరికాయలాగా పగిలిపోతుంది. ఈవిడి గారు ఆయన పెళ్ళామని ఏమిటి సాక్ష్యం? సాక్ష్యం? అవును. ఇప్పుడే వస్తాను. లోపలికి వెళ్ళిపోయాడు కదా, ఈ లోపల మన ఇంటికి వెళ్ళిపోతాం. ఇదిగో మేమిద్దరం మొగుడు పెళ్ళాలమే అంటే అనుకున్న ఏకైక సాక్ష్యం మా పెళ్లి ఫోటో చూడు. 1973 జూన్ 10వ తారీఖున హైదరాబాద్ దోమలగూడలో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఆశ్చర్యంగా ఉంది. నా భార్య మీ భార్య ఇద్దరు ఒకే పోలికలు ఎందుకుంటారబ్బా? ఎందుకుంటారంటే ఆ బ్రహ్మదేవుడు ఒకే పోలికలతో 2 బొమ్మలను తయారు చేసి ఒకటి నీకంట కట్టాడు, ఇంకోటి నాకంట కట్టాడు. అది కరెక్ట్ అయి ఉండొచ్చండి. తులసిదళం గారు, పొరపాటు జరిగిపోయింది, ఏమనుకోకండి. నేను అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తుంటానండి. ఎందుకు? ఎందుకంటే పారిపోయిన నా భార్యని మీ భార్య ముఖంలో చూసుకుంటాను. వీధిలోంచే చూడు, ఇంట్లోకి మాత్రం రాకు. అలాగేనండి, వస్తానండి. వస్తానండి. రండి, ఇదే మా ఇల్లు. ఏంటి తలవేసం ఏంటి? మా ఎక్కడికి వెళ్ళారు? బాబాయ్, మా ఎక్కడికి వెళ్ళారు మీకు తెలుసా? వచ్చావా అమ్మా? నిన్నెత్తుకుంటూనే మీ మావయ్య పట్నం వెళ్ళాడమ్మా. ఈ అబ్బాయి ఎవరు? నీ చిన్నప్పుడు మీ మావయ్య ఊరిచిన కొత్తలో అసలు ఇలాగే ఉండేవాడమ్మా. మా దగ్గర ఆయన కలవడానికి ఇక్కడికి వచ్చారు. అలాగా, వస్తానమ్మా. చూసావు రాధ, ఎంతకాలానికైనా మా నాన్నగారిని కలుసుకోగలుగుతున్నా అని ఎంతో ఆనందంతో వచ్చాను. కానీ అది ఇప్పుడు సాధ్యపడలేదు. బహుశా మేము కలుసుకోవడం ఆ భగవంతుడికి ఇష్టం లేదేమో. ఇష్టం లేకపోతే మిమ్మల్ని నన్ను ఎందుకు కలుపుతాడు? మన ఇద్దరం కలవడం విడిపోయిన మీ అమ్మా నాన్నని కలపడానికే. నన్ను వెతుకుంటూ మామయ్య పట్నం వెళ్ళారని బాబాయ్ చెప్పారు కదా. పదండి, మనం అక్కడికి వెళ్దాం. అమ్మగారు, పలహారం ఇక్కడ పెట్టమంటారా? ఈ రోజు నేను ఉపవాసం ఉంటానని నీకు తెలియదా? ఈ రోజు మీ పెళ్లి రోజా అమ్మా? పెళ్లి నాడు మీరు ఉపవాసం ఉంటారన్న సంగతి మర్చిపోయానమ్మా. మురళి భోంచేశారా? మురళీబాబు, రాధమ్మ కలిసి పండక్కి అందరికీ బట్టలు కొనడానికి వెళ్ళారమ్మా. వాళ్ళు రావడానికి చాలా ఆలస్యం అవుతుందని మరీ మరీ చెప్పారమ్మా. ఒరే, ఈ హాస్పిటల్ అట్మాస్ఫియర్ చూస్తుంటే నాకు తల తిరుగుతుంది, గుండెలో దరదరా కొట్టుకుంటుంది. ఇంటికి రెస్ట్ తీసుకోండి అమ్మా, నేను మురళిని జాగ్రత్తగా చూసుకుంటాను. వీళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళడమే. భయం దేనికమ్మా? అవునత్తయ్య, అసలు మీ ఆరోగ్యం బాగుంటలేదు. మీరు